నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్తే. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, మీరు మైత్రేయ ముహూర్తం చెప్పినప్పుడల్లా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం ఎవరికైనా ఇచ్చేటట్టయితే ఓకే. మన అప్పులు తీరటానికి ఓకే. ఓకే. మనకెవరైనా ఇవ్వాలి అనంటే ఎట్లా అండి? ఏం చేయాలి చెప్పండి మురళి గారు అని అడుగుతున్నారు. ప్రతి వీడియోలోనూ వచ్చింది. ప్రతి మైత్రేయ ముహూర్తం వీడియోలో ఈ కామెంట్ వస్తుంది. హుహు. మా డబ్బులు మేమిచ్చాము. మాకు తిరిగి రావట్లేదు. ఓకే. ఒక్కొక్క కేసెస్ అయితే అబ్స్కాండ్ అయిపోయారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలీదు. అంటే బాధ అనిపిస్తది కదా! అవునవును. అగమ్యగోచరంగా ఉంటుంది. కొంతమంది లేడీస్ అయితే తెలియక మరి తప్పులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా మరి. ఇంట్లో తెలియకుండా ఇచ్చేయటం. లక్షలు ఇవ్వటం అవును. కూడా అవును. అవును. చూసాం. వచ్చాయి కాల్స్ ఆశ్చర్యంగా నాకు గూడా అనిపిస్తుంది. వచ్చినాయి. అరెరెరే! ఇంట్లో చెప్పకపోతే ఎట్లా? ఎంత పెద్ద రిస్క్ అది. అంటే ఇప్పుడు 1,00,000 ఇచ్చినట్టయితే మీకు 2 నెలలలో 2,00,000 ఇస్తా అనేటువంటి ఆఫర్ గాని, లేదా అమ్మ 10,00,000 బాబోయ్! ఇచ్చినట్టయితే మీకు 15,00,000 ఇప్పుడు ఇక్కడ ఎక్కువ అమౌంట్ ఇస్తా అనే వరకు వీరు ఎక్కడివో చిట్టి డబ్బులో లేదా ఇంకేదో అడ్జస్ట్ చేసి ఇవ్వడము, ఇరుక్కొని పోవడము, అట్లా దాని ఎప్పుడు తర్వాత భర్తకు తెలవడము, గొడవలు జరగడము ఒక ఇవన్నీ చిన్న గూడా లాజిక్ అండి. కరెక్ట్. అసలు ఎవడో డబ్బులు మనకెందుకిస్తారు? సింపుల్ లాజిక్. 'జులాయి' సినిమా చూపెట్టాలి ఆ! వీళ్ళకి. అంతే గదా! ఎవడిస్తాడు ఫ్రీగా? అవునండి. ఎవ్వడివ్వడు. కష్టపడాల్సిందే. 100లో హ్మ్. ఏదో ఒక్కరికి ఏదో జాక్‌పాట్ తాకుతుంది. జాతకరీత్యా వారికి ఏదైనా ఉంటే చెప్పలేం. అదా కానీ అది హ్మ్. అక్కరకొస్తుందా లేదా అనేది గూడా సమస్యేనండి ఇక్కడ. అవును. మొన్న ఒకరు అమ్మ ఇంటర్వ్యూలో ఆ! వారి పేరు గుర్తులేదు గానీ, 100,00,00,000 తినేది అన్నమే. 1,00,00,000 తినేది అన్నం. తృప్తి ఇచ్చేది ఏమిటంటే కేవలం 1,00,00,000 గాని, లేదా ఒక 50,00,000 అంటే మనది మనకు ఎంత డబ్బున్నా గూడా అది ఏం చేయలేం. ఇన్‌కమ్ టాక్స్ కట్టడం గాని ఇంతకు మించి ఏం లేదు. ఆ! ఆ! కనుక ఎంతైతే ఉండాలో అంతే ఉండాలి కదా! కరెక్ట్. ఇగ ఆ రేంజ్ ఒక వయసు అయిపోయిన తర్వాత రోగాలు గోళీలు తినడం. హ్మ్. అటు దానివల్ల పిమ్మట ఉపయోగం అదే అంటున్నా. అక్కరకి రావాలి. వచ్చిన డబ్బులు కష్టార్జితం అయితే ఖచ్చితంగా అక్కరకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఎవరి పరిస్థితులు వాళ్ళవి. మనం అంతే. ఎవరిని తప్పు పట్టేటటువంటి పరిస్థితి లేదు. ఎనీవేస్, ఇట్లా ఇచ్చేసిన డబ్బులు ఒకవేళ తిరిగి రావాలి. చాలా జటిలంగా ఉంది సమస్య అంటే ఏం చేయాల్సుంటుంది మురళి గారు? ఖచ్చితంగా గూడా కోట్ల అప్పుండనివ్వండి, ఇది మాత్రం 100% రహస్య పరిహార శాస్త్రంలో ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే వీరికి చెప్పడం జరుగుతున్నది కనుక, అది లక్షలు గాని, వేలు కానీ, అదేదైనా గానివ్వండి. హ్మ్. ఇప్పుడు మనం చెప్పేటువంటి రెమెడీని మీరు గనక హ్మ్. ఫాలో అయినట్టయితే, ఖచ్చితంగా 40-41 రోజులలో మీ డబ్బులు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ! అంత పవర్‌ఫుల్‌గా విన్నారా? పనిచేస్తుంది. అయితే ఇక్కడ చాలా నియమనిష్టలు అనేటువంటిది పాటిస్తూ ఉండాలి. ఖచ్చితంగా గూడా ఈ నాన్ వెజ్ కావచ్చును, లేదా ఇంకా వేరే ఏవైనా చెడు వ్యసనాలు కాకుండా, మనం చెప్పినటువంటి పరిహారం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా 41 రోజులలో ఫలితం ఉంటుంది. ఇప్పుడు అద్భుతం. డాక్టర్ గూడా చెప్తాడు, పలానా చెయ్యి విరిగింది, దీనికి రాడ్ వేయడం జరిగింది. మీరు ఒక 40 రోజులో, 3 నెలల్లో రెస్ట్ ఇవ్వాల్సుంటుంది. అటు పిమ్మట మీరు ఈ విధంగా ఉండాలని అది ఏ విధంగానైతే పథ్యం అంటే వారిచ్చినటువంటి గైడెన్స్ ప్రకారంగానే ఉంటుంది. ఇప్పుడు ఇది గూడా చాలా మందికి మాకు రెమెడీస్ నెరవేరడం లేదు. మీరు చెప్పినటువంటిది మాకు ఫలించలేదు అని చెప్పి కొందరు అంటూ ఉన్నా కూడా ఎందుకు అంటే ఇందుకే. ఒకరు ఫోను చేస్తే, మా అబ్బాయికి ఈ పూజ చేయించా, ఆ పూజ చేయించా, వారిది జెప్పారు, వీరిది ఏం చేయించారో ఒకసారి చెప్పండి నాకన్నా. ఎవరో చెప్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించారు. ఓకే. ఎవరో చెప్తే మన కుజునికి దానం ఇచ్చిండ్రట. ఓకే. ఇంకెవరో చెప్తే మన కుజ సంబంధిత అదేమిటి జపం చేయించారు. ఇట్లా ఇప్పుడు 10 మందిని 10 రకాలుగా అడిగేటువంటి అవసరం లేదు. మీ మనసుకు ఎవరైతే కనెక్ట్ అవుతూ ఉన్నారో, వారి ద్వారానే మీరు ముందుకు వెళ్ళండి. వారిదొక విషయం మీకు కనెక్ట్ అయింది, మంచిగా అనిపించింది. రెండో విషయం కనెక్ట్ కాలేదు. అదేదో లోపం జరిగింది. మరలా మాట్లాడండి. వేరే విషయం గురించి అయినా చర్చించండి. అంతేగాని వీరు ఒకసారి పనయింది వీరి వద్ద, మరలా ఇంకోసారి కాలేదని చెప్పి మళ్ళా వేరే వారి వద్దకి ఇట్లా గురు ద్రోహం అనేటువంటి విషయం కాకుండా అట్లా చేయకుండా నమ్మకంగా ఉండండి. మంచి ఫలితం ఉంటుంది. రైట్. విన్నారా? ఇప్పుడు మీ డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో కూడా
ఇప్పుడు చెప్పేటువంటి విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉమ్. మీరు సీక్రెట్ గా చేసుకోండి ఇది. పలానా టీవీలో నేను చూశాను, మీరు కూడా చేయండి, నేను చేస్తున్నా, మీకు పని అయిన తర్వాత చెప్పండి. ఫస్ట్ మీ వర్క్ అయిన ఆ, తర్వాత మీ వర్క్ అయింది, ఓకే సంతోషం, కామెంట్ పెట్టండి. మీరు ఖచ్చితంగా కూడా ఆ, వారికి చెప్పండి, ఇంతకీ సహాయం ఏంటండి చేసిన వారైతే. ఈ రెమెడీ ఏంటి? మనకు మారేడు ఆకు గురించి అందరూ వినే ఉంటారు. అది ఈశ్వరునికి ఎంతో కూడా ప్రీతికరం. ప్రీతికరమైనటువంటిది కనుక ఆ యొక్క మారేడు ఆకు, అవి ఎట్లాగో 3 ఆకులు ఉంటాయి అవును, కనుక త్రిదళం. త్రిదళం. ఈ యొక్క 3 ఆకులలో మీకు ఎక్కడి నుండి అయితే డబ్బులు రావాలి, ఫలానా ఏ నుండి రావాలి. ముందు ఆకు మీద ఏ అని చెప్పి బ్లూ పెన్తో రాయండి మెల్లగా. అంటే ఏ అంటే ఆయన పేరు. ఇప్పుడు ఎవరో సురేష్ ఇవ్వాలి మీకు అవును. డబ్బులు. అవును. ఉమ్. ఇడిదిక్కు లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి ఆకు మీద అమౌంట్ రాయండి. ఓకే. రైట్ సైడ్ ఉండేటువంటి ఆకు మీద మీరు ఎంతకు ఇంట్రెస్ట్ ఇచ్చారో లేదా మీరు తీసుకున్నారు. 0 అయితే 0, ఇంట్రెస్ట్ ఏం లేదు. ఖాళీ చేయబదులు మాత్రమే ఇచ్చారు. కేవలము వారు ఆపదలో ఉన్నారు, సహాయం చేశారు, ఇంట్రెస్ట్ ఏమి ఇవ్వలేదు. 0 రాయండి. 2%, 2%, 1%, 10%, 10% ఇచ్చేవారు కూడా ఉన్నారు. మరి అయ్య బాబోయ్, 10% అంటే ఇంత ఘోరమా? ఏంటిది అది? అట్లాంటి వాళ్ళకి రాకుండానే ఉండాలి డబ్బులు. తప్పు కదా. అధర్మంగా వెళ్ళి అసలు నాకు వడ్డీల మీద వచ్చినాయమ్మా కాల్స్. అసలు వడ్డీల మీద మనం 10%. బ్రతకూడదు. అసలు వడ్డీలు తిని బతకడం ఏమిటి? ఇంకా అత్యవసరం అయితే తప్ప. ఇప్పుడు పెద్ద పెద్ద ఆ, మన రమణులు కూడా చెప్పి ఉన్నారు. అసలు ఇంకా మనం బ్రతికే లేదు అనుకున్నప్పుడు ఏదో అది కూడా ధర్మ వడ్డీ, ఇది 10 రూపాయలు ఏమిటి మరి ఉన్నారు, ఘోరం. ఉన్నారు. ఆ, విన్నరా? అయితే ఆ విధంగా రాసి చక్కగా కూడా ప్రదోష కాలంలో, ఖచ్చితంగా ప్రదోష కాలం లేదా ఉదయము మనకు 4:30 లేదా 5:30 ప్రాంతంలో మీరు సంకల్పించుకోవాలి. ఆ యొక్క ఆకు మీద రాయాలి, త్రిదళం మీద 3 ఆకుల మీద రాసేసి తులసి దళాలను యాడ్ చేయండి. దీనికి తులసి దళాలను యాడ్ చేసి చక్కగా కూడా ఒక దారం తీసుకొని, అంటే ఒక పసుపుతో ఉండేటువంటి ఒక 5 పూసల దారం, అంటే 5 ఏమంటారు, ఐదు పోగు. 5 పోగులుగా తీసుకొని ఉమ్. చక్కగా పసుపు రాసి దానికి తులసి దళాలు 4 తులసి దళాలు 4, 5 ఈ యొక్క మారేడు దళం ఒకటి కలిపి చక్కగా కూడా ముడివేయండి. ఉమ్. ముడివేసి దీనిని చక్కగా తీసుకువెళ్ళి ఈశ్వరునికి సమర్పించండి. ఊళ్ళోనా, ఎక్కడైతే ఇంట్లోనా? ఎక్కడైతే ఈశ్వర ఆలయాలు ఉంటావో మీ ఇంటి వద్ద, మీ ఇంటి సరౌండింగ్ లో ఉండేటువంటి దేవాలయం స్వామికి సమర్పించు. స్వామికి సమర్పించండి, దీపారాధన చేయండి, కూర్చోండి. 41 రోజులలో తప్పకుండా రిజల్ట్ వస్తుంది. 41 రోజులు కంటిన్యూస్ గా చేయాలి. ఒక్క రోజు 41 రోజులు కంటిన్యూస్ గా ఈ ప్రక్రియ చేయండి. చేయాలి. 41 రోజులు చేయండి. ఉమ్. మధ్యలో అడ్డు వస్తే కంటిన్యూ చేయండి. ఉమ్. ఈ 41 రోజులలో 11వ రోజు కానీ, 21 రోజు కానీ, లేదా 31 కానీ, 41 కానీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మార్పు. ఖచ్చితంగా. ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావట్లేదు అని అనుకునే వాళ్ళకి ఆ కష్టం తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. నమస్తే అండి. మహాదేవ్.